కమ్యూనిస్టులను పాలకులు సహించడం లేదని సిపిఐఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సంగారెడ్డిలో జరుగుతున్న ఆ పార్టీ రాష్ట్ర మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. దేశంలోని మిగిలిన పార్టీలకు కమ్యూనిస్టు పార్టీలకు చాలా తేడా ఉందన్నారు. బూర్జువా పార్టీలు పెట్టుబడిదారుల కోసం పనిచేస్తాయని ఆయన విమర్శించారు. కానీ సిపిఐఎం పేదల కోసం, సామాన్యులు, రైతులు, కార్మికుల కోసం పనిచేస్తుందని చెప్పారు. అవన్నీ సంపన్నుల పార్టీలు అని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజల బ్రతుకులు బాగుపడాలంటే అది ఎర్ర జెండాతోనే సాధ్యమని ప్రకటించారు. కమ్యూనిస్టు పార్టీ దున్నేవాడికే భూమి కావాలని డిమాండ్ చేస్తోందని అన్నారు. కానీ పాలకులు, ప్రభుత్వాలు అలా నడుచుకోవడం లేదని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని రాఘవులు మండిపడ్డారు. కార్మికులకు హక్కులు ఉండవు, ఉద్యమాలు చేసే హక్కు ఉండదు. మోడీని విమర్శిస్తే మాత్రం జైల్లో పెడుతున్నారని రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు, కష్టజీవులకు హక్కులు కావాలని అభిప్రాయపడ్డారు. కులం, మతం పేరుతో ప్రజలను విభజిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రం పన్నుల్లో 50% పన్నువాటా రాష్ట్రాలకు ఇవ్వాలని అన్నారు. రాజ్యాంగంలో వేతనం హక్కుగా కల్పించాలి. చట్ట ప్రకారం 60 ఏళ్లు దాటితే పెన్షన్ ఇవ్వాలి. ఇల్లు హక్కు కావాలి, విద్యా హక్కు కావాలి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలి, ఉచిత వైద్యం అందించాలి, ఉచిత విద్య కావాలి అని ఎర్రజెండా పోరాటం చేస్తుంది అని రాఘవులు అన్నారు. ఇక సిపిఐఎం సభలకు సంబంధించి రాఘవులు చేసిన వ్యాఖ్యల మీద మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్. పవన్, సంగారెడ్డిలో జరుగుతున్న సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభల్లో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టులను పాలకులు సహించడం లేదని, సిపిఎం పార్టీ చేస్తున్న ఆగడాల పనులను వాళ్ళు సహించకపోవడం సిగ్గుచేటని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దేశంలో మిగిలిన పార్టీలకు, కమ్యూనిస్టు పార్టీలకు చాలా తేడా ఉందని అన్నారు. బూర్జువా పార్టీలు పెట్టుబడిదారుల కోసం పనిచేస్తాయని ఆయన విమర్శించారు. కానీ సిపిఎం పేదల కోసం, సామాన్యుల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం పనిచేస్తుందని ఆయన అన్నారు. అవి సంపన్నుల పార్టీలు అని, బడుగు బలహీన వర్గాల ప్రజలకు బతుకులు బాగుపడాలంటే ఎర్ర జెండాతోనే సాధ్యమని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. కమ్యూనిస్టు పార్టీ దున్నేవాడికే భూమి కావాలని డిమాండ్ చేస్తుందని అన్నారు. కానీ పాలకులు, ప్రభుత్వాలు అలా నడుచుకోవడం లేదని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆయన ఈ విధంగా మండిపడ్డారు. కార్మికులకు చట్టాలను ఉన్నాయని చెప్పారు. ఉద్యమాలు చేసే హక్కు ఉండదని చెప్పి మోడీని విమర్శించే జైలు పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్. థ్యాంక్ యూ బాసిత్.